హలో నమస్తే అందరికీ. నా పేరు కళ్యాణ్. వెల్కమ్ టు కళ్యాణ్ వీడియోస్. మనం ఈరోజు బంగ్లాదేశ్ పరిణామాల గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్లో ఒక భాగం. లాహోర్ పెత్తనం ఎక్కువైపోవడము, ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జనాభా అంతా 80% బెంగాల్ మాట్లాడతారు. కానీ వాళ్ళు బెంగాలీకి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము, దాంతోపాటు ఉర్దూ కంపల్సరీగా నేర్చుకోవాలి అనే అహంకార ధోరణి. దీనివల్ల 1971 నాటికి షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో లాహోర్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది మొదలైంది. 1971లో ఇండియా సహాయంతో అంతర్యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ మొదటి అధ్యక్షుడిగా కూడా బంగ్లాదేశ్కి అయ్యాడు. దాని తర్వాత 1975లో ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ఆర్మీ తిరుగుబాటు ద్వారా ఆయన్ను అంతమొందించడం జరిగింది. తర్వాత వాళ్ళ కూతురే ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా. ఇప్పుడు 2004లో ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది రకరకాల పరిణామాల వల్ల. ఇలా 1971లో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కారణం ఏమిటంటే అక్కడ 2024లో ఎలక్షన్ల తర్వాత అవామీ లీగ్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో షేక్ హసీనా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% బంగ్లా విమోచన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం మీద మనకు స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత ప్రారంభమై అది ఒక ఉద్యమంగా ప్రారంభమై ఆఖరికి దేశం విడిచిపోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం వచ్చేసి మధ్యంతర ప్రభుత్వం నడుస్తోంది. ఈ మధ్యంతర ప్రభుత్వానికి నాయకుడిగా మహమ్మద్ యూనస్ని ఎన్నుకున్నారు. ఈ మహమ్మద్ యూనస్ వచ్చేసి బంగ్లాదేశ్లో చిన్న తరహా మైక్రో ఫైనాన్స్ ద్వారా ప్రాముఖ్యత చెంది నోబెల్ బహుమతి కూడా పొందాడు ఈ మనిషి. దాని తర్వాత మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అవామీ లీగ్ అధినేత అయినటువంటి షేక్ హసీనా అక్కడ ప్రతిపక్షాలను బతకనీయకపోవడము, దాంతోపాటు ప్రతిపక్ష నాయకులను అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేయడము, వేల మంది ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలని అరెస్ట్ చేయడము, దాంతోపాటు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షుడైన ఖాలిదా జియాని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేయడం ద్వారా ఇక ప్రజాగ్రహం అనేది పెళ్ళుబుక్కి చివరికి ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ ప్రతిపక్ష అయినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాతే ఇస్లాం ఇవన్నీ కూడా ముస్లిం రాడికలిజానికి చెందినటువంటి పార్టీలు. ఇవి మధ్యంతర ప్రభుత్వం రావడంతోనే మైనార్టీల మీద దాడులు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికీ 2000 పైనే దాడులు జరిగాయి. కానీ ఈ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నది ముస్లిం రాడికల్స్కు సంబంధించినటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడనట్టుగా పోతున్నారు. ఇందులో ఈ బంగ్లాదేశ్లో మైనార్టీల్లో హిందూస్ 8% ఉంటారు. దాని తర్వాత బుద్ధిస్టులు అండ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళ టార్గెట్ హిందూసే. కారణం ఏంటంటే హిందువులే మైనార్టీల్లో మెజారిటీగా ఉండడము, దాంతోపాటు ఈ షేక్ హసీనా భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది వాళ్ళ యొక్క ఆరోపణలు. మరియు వాళ్ళు మెజారిటీ ఓటు కన్సాలిడేట్ చేసుకునేదానికి ఈ ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉంటారు. మైనార్టీల మీద దాడులు చేస్తూ మెజారిటీ ఓటు కన్సాలిడేట్ చేసుకునేదానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరియు ఈ ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, జమాత్ ఇస్లాం కావచ్చు, వీరి మీద పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పూర్తిగా ఉంది. అందుకోసమే వీళ్ళు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే మైనారిటీల మీద రకరకాల దాడులు అనేటివి జరుగుతున్నాయి. ఇది అందరూ ఖండించాల్సిన విషయము.
బంగ్లాదేశ్ అనేది కల్లోలిత ప్రాంతంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే మెజారిటీ నేషనలిజం అనేది ముందుకు తీసుకురావడమే. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి జాడ్యమే. ఈ మెజారిటీ నేషనలిజం వల్ల ఈ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మైనారిటీ మతాలకు చెందినటువంటి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. భారతదేశం కూడా ఏమీ అనలేని పరిస్థితి, ఏమీ ఇచ్చలేని పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళు చేసే రాజకీయం కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ లెక్క, వీళ్ళు ఇక్కడ అదే చేస్తారు, వాళ్ళు అక్కడ అదే చేస్తారు. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ బాధితులు మాత్రం ప్రజలు. ఇక్కడ చేస్తే ఇండియన్ ప్రజలు, అక్కడ చేస్తే బంగ్లాదేశ్ ప్రజలు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఖాలిదా జియాను కూడా జైలు నుంచి రిలీజ్ చేశారు. మరియు ఈ ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాత్ ఇస్లాం మీద పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. వీరు ఇండియాకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరియు వీళ్ళు ఇస్లాం నేషనాలిటీని, ముస్లిం నేషనాలిటీని రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి సహజంగానే వీళ్ళు హిందూస్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ దాడులు అనేటివి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించాలి. మెజారిటీలైనా మైనారిటీలైనా, ఏ మతానికి చెందిన వారైనా, బంగ్లాదేశ్లో పుట్టినవారు, బంగ్లాదేశ్ జాతీయులు, బంగ్లాదేశ్ మీద మెజారిటీలకు ఎంత హక్కు ఉంటుందో మైనారిటీలకు కూడా అంతే హక్కు ఉంటుంది. ఇది ఏ దేశంలో ఏ దేశానికైనా వర్తిస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో త్వరలో ఇలా ఎన్నికలు జరిగి ఒక సర్క్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోవాలని, అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సామరస్యం అండ్ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.